హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై స్టాక్ సిరీస్. సో, నా లాస్ట్ వీడియోలో మనము రిజిస్టర్ ఫంక్షన్ అనేది నోడ్.js నుంచి మాంగోDB కనెక్ట్ చేసుకొని ఎలా ఒక యూజర్‌ని ఇన్సర్ట్ చేయాలో చూసాం గదా! అలాగే ఆ వీడియోలో మెయిన్‌గా ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటది మాంగోDBలో. వాటి గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింది. ఇక పైన ఐ కార్డ్స్‌లో వదిలేస్తా చెక్ చేయండి. ఈ వీడియోలో మనము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక యూజరు ఇమేజ్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ కూడా ఒకటుంటుంది కదా జనరల్‌గా. సో, ఆ ఇమేజ్ అప్‌లోడింగ్ అనేది మనం ఎలా రాస్తాం లాజిక్ అనేది, ఆ అప్‌లోడ్ చేసిన ఇమేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, దాన్ని డేటాబేస్‌లో ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే లాగిన్ ఫంక్షన్ కూడా ఎండింగ్‌లో దాని లాజిక్ కూడా రాద్దాం. సో, మన ఛానెల్‌లో మెన్స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరి వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, గైస్ మనము లాస్ట్ వీడియోలో ఇక్కడ స్టాప్ చేసాం గదా! ఇన్సర్ట్ చేసి అలాగే ఇండెక్సెస్ అవన్నీ. ఇప్పుడు మనము ఫస్ట్ కొన్ని ప్యాకేజెస్ అవసరము. ఆ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసి ఏది దేనికి యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకేనా? ఫస్ట్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ మల్టర్ అని మనకు ఒక ప్యాకేజ్ కావాలి. ఓకేనా? మల్టర్ అనే ప్యాకేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు యూజర్ నుంచి ఒక ఫైల్ అనేది ఇన్‌పుట్‌గా వచ్చినప్పుడు దాన్ని ఎక్స్‌ప్రెస్ అనేది బై డిఫాల్ట్ ప్రాసెస్ చేయలేపదనమాట. అది ఓన్లీ జేసన్ డేటాను తీసుకుంటుంది గానీ, ఫైల్స్‌ని హ్యాండిల్ చేసే పవర్ ఎక్స్‌ప్రెస్‌కి లేదు. సో, ఆ ఫైల్ హ్యాండిల్ చేసేకి మల్టర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి క్లౌడినరీ అనమాట. క్లౌడినరీ అనేది ఒక ప్యాకేజ్. అది మనము ఈ వచ్చిన ఇమేజెస్‌ని వేరే చోట స్టోర్ చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు వచ్చిన ఇమేజెస్ మన డేటాబేస్‌లోనే కాకుండా ఒక యూఆర్ఎల్ లాగా ఇస్తే గూగుల్ ఫోటోస్ ఎలాగైతే ఒక ఇమేజ్ తీసుకొని ఒక లింక్ వస్తుందో, సో, అలా ఒక లింక్ ఫార్మాట్ స్టోర్ చేసుకుంటే మీరు ఎక్కడి నుంచైనా ఇది యాక్సెస్ చేయొచ్చు కదా! ఫోటో అనేది. కాబట్టి క్లౌడినరీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మల్టర్ స్టోరేజ్ క్లౌడినరీ. ఇదెందుకంటే ఇవి 2 కాంబినేషన్‌తో మనకు వర్క్ అయ్యేకి ఆ మల్టర్ వచ్చి క్లౌడ్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఆ యూఆర్ఎల్ మనం తెచ్చుకోనికి యూజ్ చేస్తాం. ఓకేనా? మీకు ఇది జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలియకపోయినా పర్లేదు. బట్ మీకు ఆ డౌట్ రాకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో, ఓకే. క్లియర్ టైప్ చేస్తున్నా. ప్యాకేజెస్ చెక్ చేద్దాము. సో, మల్టర్ ఉంది. మల్టర్ స్టోరేజ్ క్లౌడినరీ ఉంది. ఓకేనా? ఇవి మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో, గైస్ నేను ఇక్కడ క్రోమ్‌లో క్లౌడినరీ అని టైప్ చేశా. ఓకేనా? దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్. చేసి ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. చేసి మీరు గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కాండి. సో, గైస్ నేను నాకు గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వచ్చింది. వాట్ యువర్ మెయిన్స్ ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేను ఆప్టిమైజ్ మై అసెట్స్ ఏదో పెట్టేస్తాను. నెక్స్ట్ పర్సనల్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వాట్ బెస్ట్ డిస్క్రైబ్ డెవలపర్. వాగా మీరు ప్లేయింగ్ యూజ్ ఇమేజెస్ నోడ్.js అంతే. ఓకేనా? ఇది సింపుల్ ఏదో వస్తుంది. ఓకే. అది ఇచ్చింది ఏదో ఒకటి. క్లియరా? సో, మీకు ఇక్కడ కూడా ఈ స్టెప్స్ చూపిస్తాంది. ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇక్కడంతా కోడ్ ఉంది చూడండి. ఓకేనా? బై డిఫాల్ట్ మనకి ఇవన్నీ చూపిస్తది. సో, చేద్దాం. ఇవి చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఇక హోమ్ ఉంది కదా! హోమ్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. సో, చేయాల్సిన పని వచ్చి ఇక్కడ హోమ్ ఉంది. మీకు హోమ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్లౌడ్ నేమ్ అని వచ్చింది. గో టు ఏపీఎస్ అని కూడా వచ్చింది కదా! సో, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిందకి వస్తే మీకు మీ అకౌంట్ పైన సెట్టింగ్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. చేసి అందులో ఏపీఐ కీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, మీకు బై డిఫాల్ట్‌గా ఒక కీ యాక్టివ్‌లో ఉన్నది చూపిస్తుంది. మీరు ఏదైనా యూజ్ చేసి లేదా జనరేట్ న్యూ కీ కొట్టొచ్చు. సో, ప్రెజెంట్ ఇదే యూజ్ చేద్దాం మనం. ఓకేనా? సో, ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఈ డెమోలో ఈ ఎంప్టీ స్పేస్‌ని క్లిక్ చేసి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఓకేనా? అందులో యూటిల్స్ అని వెళ్తా. యూటిల్స్ అనేది మనం జనరల్‌గా ఈ టెర్మినాలజీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఏమన్నా కొంచెం ఇట్లా డిఫరెంట్ ఫైల్ అప్‌లోడ్ చేయడానికి కొంచెం డిఫరెంట్ ఫంక్షన్ రకరకాల ప్రెజెన్స్‌లాగా కాకుండా. సో, అలాంటి టైంలో ఇలా కొన్ని ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ లేదా ఇంపార్టెంట్ ఫంక్షన్‌ని ఇట్లా యూటిల్స్ అనే దాంట్లో పెట్టుకుంటాం. మనకు యూజ్ అయ్యేవి. ఓకేనా? ఇందులో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దానికొచ్చి ఫస్ట్ క్లౌడినరీ.js అని వెళ్తా. ఇది ఎవరు ఇంటర్వ్యూస్‌లో కూడా అడిగారు. ఓకేనా? మీరు డైలీ డే టు లైఫ్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఈ వీడియో అయిపోయినాక ఈ కోడ్ ఎక్కడైనా కాపీ చేసుకొని పెట్టుకోండి అంతే. ఓకేనా? ఎందుకంటే ఇదంతా సెటప్ లాగా. సో, సెటప్ అనేది సేమ్ ఉంటుంది. సో, ఇంపోర్ట్ వి2 ఓకేనా? యాస్ క్లౌడినరీ. సో, ఈ వి2 అనే ప్యాకేజ్ ద్వారా మనం దాంట్లోకి అప్‌లోడ్ చేస్తాం అనమాట. సో, ఓకే. దాన్ని యాజ్ అంటే వి2 అనే దాన్ని నువ్వు క్లౌడినరీ అని రీనేమ్ చేస్తున్నావు. దాన్ని క్లౌడినరీ అని తెచ్చుకుంటాను. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లౌడినరీ. ఓకేనా? క్లౌడినరీ అంటే ఇది ఈ పైన క్లౌడినరీ అదే ఉంది కదా!
క్లౌనరీ డాట్ కాన్ఫిగ్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్లో ఫస్ట్ మనకి ఏముంటుంది క్లౌడ్ అండర్స్కోర్ నేమ్ ఓకేనా. క్లౌడ్ నేమ్ వచ్చేసి మీకు సో ఇక్కడ ఉంది చూడండి క్లౌడ్ నేమ్ వేద్దాం అనేది అది ఉంది. లేదు మీకు ఇక డైరెక్ట్ కనిపించే హోమ్ లేదు అంతే సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్ ఏపై కీస్లోకి వెళ్ళినారంటే మీకు పైన నీతో కనిపిస్తుంది క్లౌడ్ నేమ్ అని ఓకేనా. దాన్ని కాపీ చేసుకోండి ఇక పేస్ట్ చేయండి కామా ఏపీఐ అండర్స్కోర్ కీ ఓకేనా. ఏపీఐ కీ ఏంటి ఇక ఉండాల్సిన ఏపీఐ కీ సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏపీఐ కీ అనేది దాన్ని కాపీ చేసుకోండి ఓకేనా. నేను ఇది మళ్ళీ డిలీట్ చేస్తాను సో మీరేం ఫీల్ కాకండి. ఇది ఏపీఐకి ఇవన్నీ సీక్రెట్ అనమాట మన క్రెడెన్షియల్స్ కనిపించకూడదు. బట్ నేను ఈ వీడియో కనిపించలేకపోతాను ఎందుకంటే నేను ఈ వీడియో అయిపోతానే ఈ అకౌంటే డిలీట్ చేసేస్తాను అనమాట ఏపీఐకి ఇవన్నీ. సో నాకేం ఇష్యూ ఉండదు ఓకేనా. సో ఏపీఐకి ఇక్కడ పెట్టినాము కామా ఏపీఐ సీక్రెట్ ఈ 3 పారామీటర్స్ మనం ఇస్తాం ఓకేనా. సో ఏపీఐ సీక్రెట్ మీకు ఇక్కడ ఉంది కదా ఇక్కడికి వచ్చి ఇది వ్యూ కొట్టినాక మీకు కాపీ అవుతుంది. సో మన ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ టైప్ చేయండి. నేను టైప్ చేసి అప్రూవ్ క్లిక్ చేస్తాను. సో గైస్ నేను ఇక్కడ ఆ నా ఈమెయిల్ ఐడికి వచ్చింది. మీరు ఏ గూగుల్ అకౌంట్ అయితే సైన్ అయినారో ఆ ఈమెయిల్కి వచ్చింటుంది. ఆ కోడ్ టైప్ చేసి అప్రూవ్ క్లిక్ చేయండి మీకు కనిపిస్తుంది. ఇక పక్కనే కాపీ సింబల్ ఉంటుంది కాపీ చేసుకొని ఇక క్లియరా. సో ఈ విధంగా మనము ఇది సెటప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లౌడినరీ. సో ఇదంతా మాకు సెటప్. మీకు ఒక డౌట్ రావచ్చు ఇదేందో రాసుకుంటూ వెళ్ళిపోతుంది అర్థం కాలేదని. ఇదంతా మనకు బాయిలర్ ప్లేట్ కోడ్ ఎలాగైతే ఉంటుందో హెచ్టిఎంఎల్ దానిలో అది ఒక సెటప్ అనమాట. సో మీకు ఇది గుర్తుపెట్టుకునే కష్టమే ఉంటుంది. సేవ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది ఓకేనా. ఇదేం లాజికల్ కాదు దీంట్లో ఏం మనకు లాజికల్ ఏం లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా వెళ్తున్నాను. సో మనం జస్ట్ వీటాగ్ క్లౌడ్నరీ ఇంపోర్ట్ చేసుకున్నాము. క్లౌడ్నరీలో కాన్ఫిగ్ చేసుకుంటాను ఆ క్లౌడ్ సంబంధించి క్లియరా. సో ఇది సేవ్ చేయండి. నెక్స్ట్ ఇదే యూటిల్స్లో మల్టర్ డాట్ చేసి ఇంకో ఫైల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఏమేమి చేయాలంటే ఫస్ట్ మల్టర్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ మల్టర్ ఫ్రమ్ మల్టర్ ఇది ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజ్ దానిలో నుంచి. నెక్స్ట్ ఇంపోర్ట్ క్లౌడినరీ స్టోరేజ్ ఫ్రమ్ మల్టర్ స్టోరేజ్ క్లౌడినరీ ఓకేనా. ఇప్పుడు అర్థమే మాకు ఇంత 3 ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజ్. ఈ మల్టర్ డాట్ చేస్లో 2 ప్యాకేజ్ యూజ్ చేసాము. నెక్స్ట్ క్లౌడినరీ డాట్ చేస్లో క్లౌడినరీ ప్యాకేజ్ యూజ్ చేసాము. సో వాటి కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంపోర్ట్ క్లౌడినరీ ఫ్రమ్ క్లౌడినరీ .js పెట్టండి కదా ఓకే. ఇవే ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజ్ నుంచి ఇవి 2 తెచ్చుకున్నాము. ఇది మాత్రం క్లౌడినరీ .js ఏదైతే ఎక్స్పోజ్ అని తెచ్చుకుందాం క్లియరా. నెక్స్ట్ కాన్స్ట్ స్టోరేజ్. సో స్టోరేజ్ ఈక్వల్స్ ఇప్పుడు న్యూ క్లౌడినరీ స్టోరేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా దాంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. దాంట్లో ఫస్ట్ క్లౌడినరీ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దీనికి ఏమి ఇస్తామంటే క్లౌడినరీ మనం ఏదైతే తెచ్చుకున్నామో ఇది యూజ్ చేసాం ఓకేనా. సో దీంట్లో క్లౌడినరీ అని ఒక కీ పెట్టి వాల్యూ ఇది ఏదైతే తెచ్చుకున్నామో అది ఇచ్చినాం ఓకేనా. ఇదంతా ఎందుకు రాస్తాకో చెప్తాను ఓకేనా. నెక్స్ట్ పారామ్స్. సో పారామ్స్ అని వచ్చేసి మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ ఫోల్డర్. సో ఫోల్డర్ ఏ ఫోల్డర్ సేవ్ చేయాలనేది ఓకే. నేను వచ్చేసి యూజర్ అండర్స్కోర్ ఇమేజెస్ అని వెళ్తా కామా. నెక్స్ట్ వచ్చేసి అలోడ్ అండర్స్కోర్ ఫార్మాట్స్ అనమాట. దీనికి ఒక అరే ఇచ్చి కొన్ని ఫార్మాట్స్ పెడదాం. జేపీజీ కామా జేపెగ్ కామా పిఎన్జీ. సో దీని మీనింగ్ ఏమంటే మనకి ఓన్లీ ఈ ఫార్మాట్సే అలో చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవేం పెట్టలేదు ఈ కండిషన్ పెట్టలేదు అనుకో వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు లేదా పీడిఎఫ్స్ అప్లోడ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కదా. సో అప్పుడు మనకు ప్రొఫైల్ ఇమేజ్ దానికి మీనింగ్ ఉంది కాబట్టి సో ఈ ఫార్మాట్స్ మాత్రమే అలో అని చెప్తున్నాం అంతే. నెక్స్ట్ వచ్చి కాన్స్ట్ అప్లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టర్ ఆఫ్ స్టోరేజ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఓకే. మీరు ఇప్పటికే కొంచెం తిట్టుకుండొచ్చు బట్ ఇంక అంతే మోస్ట్లీ ఇంతే సెటప్ నాకు తెలిసి. ఇంకొక చిన్న చేంజ్ చేద్దాం ఓకేనా. సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఒక క్విక్ రీక్యాప్ లాగా ఇస్తా. ఫస్ట్ క్లౌడినరీ నుంచి V2 అనేది క్లౌడినరీ అనే పేరుతో ఇంపోర్ట్ చేసుకొని చెప్పినావు. ఇవి క్లౌడినరీ తీసుకొని .config అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని మనము క్రియేట్ చేసుకున్న క్లౌడినరీ అకౌంట్ నుంచి తెచ్చుకుందాం. ఇదో క్లియర్ కదా. సో అంటే నువ్వు కాన్ఫిగర్ చేసుకుంటున్నావు నీ క్లౌడ్ నేమ్ ఏమి దాన్ని యాక్సెస్ చేయాలంటే దానికి ఉండాల్సిన ఏపీఐకి ఏంటి దానికి ఉండాల్సిన సీక్రెట్ ఏంటి ఓకేనా. అంతే ఇదంతా కాన్ఫిగరేషన్ అంతే.
ఈ లాజిక్ అంతా నువ్వు ఎట్లా రాసినావు నీకు ఎట్లా గుర్తుందంటే మీకు ప్రాక్టీస్ చేసి కూడా మీకు గుర్తుంటుంది. గుర్తుండిపోయినా ఇబ్బంది లేదు. మీరు చాట్‌జిపిటి అడిగినా, గూగుల్ అడిగినా వస్తది. లేదా ఇంతకు మేము క్లౌడ్‌నర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్‌లో మీకు చూపించాం కదా! ఈ కాన్ఫిగ్ అంతా. ఓకేనా? సో, మీకు అక్కడ కూడా ఉంటుంది. ఓకే. ఇదేమి మీకు ఇంట్రొడ్యూస్ కాదు గానీ మీరేం టెన్షన్ పడొద్దండి. నెక్స్ట్ మల్టర్ అనే దాంట్లో ఫస్ట్ మల్టర్ అనేది తెచ్చుకుందాం ప్యాకేజ్ నుంచి. మళ్ళీ క్లౌడ్‌నరీ స్టోరేజ్ అనే ఒక వేరియబుల్‌ని తెచ్చుకుందాము. మల్టర్ స్టోరేజ్ క్లౌడ్‌నరీ నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసినామో దాన్ని తెచ్చుకుందాం. తెచ్చుకొని స్టోరేజ్ అనే వేరియబుల్‌లో న్యూ క్లౌడ్‌నరీ స్టోరేజ్ ఆఫ్ అని చెప్పి అంతేదో రాసినాం. ఇదంతా ఏమంటే కాన్ఫిగరేషన్. ఇప్పుడు నువ్వు క్లౌడ్‌నరీ స్టోర్ చేసుకోవాలా. స్టోర్ చేసుకోవాలంటే నీకు చెప్పా కదా! నీకు తెలుసు నువ్వు ఎక్కడ స్టోర్ చేస్తున్నావు. దీనికి తెలీదు కదా! నీకు చెప్తున్నా ఏమని? క్లౌడ్‌నరీలో ఎక్కడ స్టోర్ చేయాలంటే, ఈ దీంట్లో స్టోర్ చేయి. ఇదేంటిరా అంటే, నాకు క్లౌడ్‌నరీలో ఈ క్లౌడ్ నేమ్‌తో ఉన్న దాంట్లో స్టోర్ చేయి అంటున్నావు. సో, దీన్ని యాక్సెస్ చేసేకి నీకు ఏపీఐ కీ అండ్ ఏపీఐ సీక్రెట్ అనేది ఉన్నాయి ఇక్కడ. అంతే క్లియర్. ఓకేనా? పారామ్స్ అని ఇస్తున్నావు. పారామ్స్‌లో ఏ ఫోల్డర్ ఇప్పుడు క్లౌడ్‌నరీ అంటే మీకు సో, ఇందులో నేను అసెట్స్‌లోకి వచ్చినా అనుకోండి. అసెట్స్‌లోకొస్తే ఇవి చూడండి. ఏవో సంథింగ్ ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా! మనకు ఆల్రెడీ డెమోలాగా. సో, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవుతాయి. అలా కాకుండా ఫోల్డర్స్‌లోకి వచ్చినా అంటే మీకు ఇక్కడ శాంపుల్స్ అనే ఫోల్డర్‌లో ఇవన్నీ ఉన్నాయి. అలా మన యూజర్ ఫోటోస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు కాబట్టి మనము ఫోల్డర్ యూజర్ ఇమేజెస్. సో, ఎప్పుడైతే మనం ఒక యూజర్ ఇమేజ్ అప్‌లోడ్ చేస్తారో యూజర్ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో స్టోర్ అవుతుందది. ఓకేనా? నెక్స్ట్ యూజర్ అప్‌లోడ్ చేసే ఇమేజ్ ఫార్మాట్స్ ఇవి ఉండాలని చెప్తున్నాం. క్లియరా? ఇప్పుడు మల్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం జనరల్‌గా మనము? మల్టర్ అనేది యూజర్ నుంచి ఫైల్‌ని యాక్సెప్ట్ చేసేకి. మనకి ఎక్స్‌ప్రెస్ అనేది ఫైల్ యాక్సెప్ట్ చేయదు. సో, మల్టర్ ద్వారా ఆ ఫైల్‌ని ప్రాసెస్ చేసుకునేకి మల్టర్ అనేది యూజ్ అవుతుందని చెప్పాం. సో, ఈ మల్టర్ జనరల్‌గా లోకల్‌గా స్టోర్ చేసుకుంటుంది. మనం లోకల్‌గా ఇక్కడ అప్‌లోడ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. బట్ అలా లోకల్‌గా కాదు. ఈ కాన్ఫిగరేషన్‌లో స్టోర్ చేయి. క్లౌడినరీలో ఈ కాన్ఫిగరేషన్ స్టోర్ చేయి అంటున్నాం. ఓకేనా? అంటే ఇదంతా రూల్స్ రాస్తున్నాం. క్లౌడినరీలో ఎలా స్టోర్ చేయాలి? ఓకేనా? ఈ క్లౌడినరీ అనే యాప్‌లో అదే ఐ మీన్ వెబ్‌సైట్‌లో ఎలా స్టోర్ చేయాలో ఒక రూల్స్ రాసి, ఈ రూల్స్ ప్రకారం స్టోర్ చేయని మల్తకి చెప్తున్నాం అంతే తేడా. చెప్పి ఈ అప్‌లోడ్ ఇక్కడ ఇస్తున్నాం. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇది సెటప్ అంతా. ఓకేనా? ఈ సెటప్ అయినాక నెక్స్ట్ రౌస్‌లోకి వెళ్ళి, మనం ఫస్ట్ ఇమేజ్ యూజర్ తీసుకోవాలి కదా! కాకపోతే ఇక్కడ ఏం చేస్తుంటే ఒక మిడిల్‌వేర్ లాగా రాయాలన్నమాట. ఇక ఇంకొక కామా అయితే మీకు మిడిల్‌వేర్ అని చెప్పా కదా! ఫస్ట్ వీడియోలో. సో, ఇక్కడ అప్‌లోడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ అప్‌లోడ్ అనేది తెచ్చుకొని అప్‌లోడ్ డాట్ సింగిల్ ఆఫ్ ఇక్కడ ఇమేజ్ అని పెట్టాలి. ఓకేనా? సేవ్. ఓకే. నేను ఇది ఆల్రెడీ మార్చాను చూడండి. సో, ఇమేజ్ యూఆర్ఎల్ ఓకేనా? ఇమేజ్ యూఆర్ఎల్ టైప్ స్ట్రింగ్ అని కొత్తగా ఒక ఫీల్డ్ యాడ్ చేశా అంతే. మీకు లాస్ట్ వీడియోస్ వరకు ఇక్కడ వరకు పెట్టాం మనం ఇవన్నీ. ఓకేనా? జస్ట్ కొత్త ఫీల్డ్‌లో ఇమేజ్ యూఆర్ఎల్ అని పెట్టా. క్లియరా? స్కీమా వచ్చేసి యూజర్ అని పెట్టినాం. ఓకేనా? డేటాబేస్ ఇంకా మీకు తెలిసిందే. నోడ్ హైఫన్ డెమో అని కొత్తగా ఒకటి పెట్టినా. ఓకేనా? ఇంతకుముందు డెమో ఉంది. జస్ట్ నోడ్ హైఫన్ డెమో అని కొత్త డేటాబేస్ పెట్టినా. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంట్రా అంటే అప్‌లోడ్ అనేది అది ఎక్స్‌పోర్ట్ చేసుకునేది మల్టా నుంచి. డాట్ సింగిల్ అంటే నువ్వు సింగిల్ ఫైల్ యాక్సెప్ట్ చేస్తున్నావని. మల్టిపుల్ ఇమేజెస్ ఇస్తే తీసుకోకూడదు కదా! సో, నువ్వు సింగిల్ ఫైల్ యాక్సెప్ట్ చేస్తున్నావు కదా! సింగిల్ ఆఫ్ ఇమేజ్. ఈ ఇమేజ్ అని ఎక్కడ వాడతానో చెప్తాను. ఓకేనా? క్లియరా? ఇంక ఇవన్నీ సెటప్ చేశాం. దీంట్లో లాజికల్‌గా అంతా ఇంటర్నల్‌గా జరుగుతుంది. మన కళ్ళకి కనిపించే విధంగా అసలు ఎలా స్టోర్ అవుతుంది? ఎలా మనకి యూఆర్ ఇచ్చినా అవేం కనిపియవు. అవన్నీ ఇంటర్నల్‌గా జరుగుతాయి. అవన్నీ చేసే మనకి ఈ కాన్ఫిగరేషన్ అయితే మన కళ్ళకి కనిపించేది. ఆ కాన్ఫిగరేషన్ మనం చేసాం. ఎక్కడ స్టోర్ చేయాలి అనేంత వరకు మనం కాన్ఫిగర్ చేసాం. అది ఎలా చేసినా ఇంటర్నల్ లాజిక్ అదంతా. ఓకేనా? సో, ఓకే. ఇతవరకు బానే ఉంది. ఇది అయిపోయినాక యూజర్ కంట్రోలర్‌కొచ్చి మీకిక్కడ ఒక లాగ్ పెడతా. ఏమంటే రిక్వెస్ట్ డాట్ ఫైల్ అని. ఓకేనా? నెక్స్ట్ రిక్వెస్ట్ డాట్ ఈ దీంట్లో వచ్చేసి ఇమేజ్ యూఆర్ఎల్ రిక్వెస్ట్ డాట్ ఫైల్ డాట్ పాత్ అని వెళ్తా. ఓకేనా? ఇవన్నీ ఎందుకు వెళ్తానో మీకు చెప్తాను క్లియర్‌గా. సో, ఓకే. అన్నీ సెట్ అయినాయి కదా! ఇప్పుడు మనం రన్ చేద్దాం సర్వర్ ఎన్‌పిఎం స్టార్ట్. అది డీబీకి కనెక్ట్ అయ్యేంతకు వెయిట్ చేయండి. అందులో మనం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసుకుందాం. సో, పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి మనము ఫైల్ అప్‌లోడ్ ఇవ్వాలి కదా! సో, ఫైల్ అప్‌లోడ్ కుదరదనమాట. మనం ఇప్పుడు ఫార్మ్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఫార్మ్ డేటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ శరత్. మీకు ఇలా సజెషన్స్ రావు. నేను ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ యూజ్ చేసినా కాబట్టి నాకు సజెషన్స్ వస్తున్నాయి. మీకు రావు. మీరు టైప్ చేసుకోండి. ఈమెయిల్ వచ్చి శరత్@gmail. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1234. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ అని ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు చెప్తా చూడండి. సో, మనకి డీబీఎన్ కనెక్ట్ అయినాయి. యూజర్ రౌట్స్
ఇక నువ్వు ఇమేజ్ అనేది యాక్సెప్ట్ చేయని చెప్తున్నావు. దీంట్లో మీనింగ్ ఏమంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదైతే ఇస్తావో పారామీటర్, ఆ పారామీటర్ నేమ్ మీకు ఇవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ అని ఇచ్చినావనుకో, నువ్వు ఇక్కడ కూడా ఇమేజ్ యూఆర్ఎల్ ఇయ్యాలి. ఓకేనా? లేదంటే అది ఎర్రర్ వస్తుంది మనకి. ఓకేనా? కానీ మీరు చెక్ చేసుకొని ఆ ఎర్రర్ వచ్చామని నేను చూపిను. మీకు కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎర్రర్ వస్తుంది. సో, ఇక్కడ మీకు ఆప్షన్ టెక్స్ట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఫైల్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా? సో, ఫైల్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైల్. సెలెక్ట్ ఫైల్స్‌లో ఇక్కడ మీ డివైస్‌లో ఏదో ఉండేది ఒకటి. నేను ఒక బైక్ ఇమేజ్ ఉంది. ఆ బైక్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లియర్. సో, మనం అంత డేటా ఇచ్చేసినాం. ఫైల్ అన్నీ ఇచ్చేసినాము. సర్వర్ రన్ అవుతుంది. అంత బాగానే ఉంది. సో, రన్ చేసి చూద్దాం. ఏమైనా ఎర్రర్ వస్తుందా? రన్ అవుతుందా? సెండింగ్ రిక్వెస్ట్ వెళ్తా ఉంది. మనకి ఇమేజ్ అప్లోడ్ ఉంది కదా, కొంచెం లేట్ అవుతుంది. 5 సెకండ్స్ పట్టింది. చూసారా మీకు? యూజర్ నేమ్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, శరత్@gmail వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది, ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని క్రోమ్‌లోకి వచ్చి ఇక్కడ న్యూ ట్యాబ్‌లో పేస్ట్ చేస్తున్నా లింక్. చూసారా? నాకు లింక్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులోనే రిఫ్రెష్ అయింది. ఓకేనా? చూసారా? మీకు యూజర్ ఇమేజెస్ అని కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇక పక్కన క్లిక్ చేస్తాను. చూసారా? దాంట్లో ఒక ఫోటో వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకు లేదంటే ఈ శాంపుల్స్‌లో ఎక్కడో ఉండిపోతుంది. ఈ నంబర్ ఆఫ్ దానిల్లో. అలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంది మనము యూజర్ ఇమేజెస్‌ని సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. మనం డేటాబేస్‌లో చెక్ చేద్దాం ఒకసారి. సో, డేటాబేస్ లోకల్‌హోస్ట్ కనెక్ట్ చేస్తున్నాను. సో, మీకు నోట్ డెమో అని ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. అందులో యూజర్స్‌లో చూసారా? ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. ఓకేనా? సో, ఈ యూఆర్ఎల్‌లో మనము ఫ్రంట్ ఎండ్‌లో మీకు ఇంకా రియాక్ట్ చేసి చెప్పలే కాబట్టి నార్మల్ హెచ్టీఎంఎల్‌లో ఇమేజ్‌లో ఎస్ఆర్‌సీజీ కోసం ఒక ఇమేజ్ లింక్ ఇస్తాం కదా మనము. ఆ ప్లేస్‌లో ఈ లింక్ ఇచ్చేసిన అంటే ఫ్రంట్ ఎండ్‌కి రెస్పాన్స్ పంపించినప్పుడు అతను ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి ఇమేజ్ డిస్‌ప్లే చేసుకుంటాడు యూజర్ ప్రొఫైల్. క్లియరా? ఈ విధంగా మనము ఒక కంప్లీట్ ఇమేజ్ అప్‌లోడ్ చేసే సెటప్ అనమాట ఇదంతా. ఓకేనా? మీకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇంత చేయాలన్నా, ఇంత ఉందని భయమేసినా సహజమే. ఏం భయపడకండి. ఒక 2, 3 టైమ్స్ చేసాక మీకు గుర్తుంటుందనమాట. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి క్విక్ రీక్యాప్ చేసి ఇంక నెక్స్ట్‌కెళ్ళిపోదాము. లాగిన్ వెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇంకో ప్యాకేజ్ ఆడ్ చేసాం ఫస్టు. క్లౌడినరీ అనేది సెపరేటు, మల్టర్ అనేది సెపరేటు. మళ్ళీ మల్టర్ స్టోరేజ్ క్లౌడ్ ఒకటి తీసుకున్నాం. ఓకేనా? తీసుకొని మనం క్లౌడినరీకొచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్ జస్ట్ గూగుల్ సైన్ ఇన్ చేసినాం. ఇందులో సెట్టింగ్స్‌లోకి వెళ్తే మనకి ఏపీఐ కీస్ అని ఉంటాయి. ఆ ఏపీఐ కీస్‌లో ఇక్కడున్న ఏపీఐ కీస్ సీక్రెట్ అని మనకి ఇంపార్టెంట్. క్లౌడ్ నేమ్ ఇక పైన టాప్‌లో ఉండాలి. ఓకేనా? లేదంటే మీరు జనరేట్ న్యూ ఏపీఐ కీ క్లిక్ చేసినా న్యూ జనరేట్ అవుతుంది. అంటే కన్ఫర్మేషన్ కోడ్ అవన్నీ అడుగుతది. మీరు ఆ కోడ్ ఇస్తే జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు అయిపోయాక ఫస్ట్ cloudinary.jsలోకొచ్చి ఇంపోర్ట్ V2 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇంపోర్ట్ V2 యాజ్ అని చెప్పి దీనికి ఒక నేమ్ ఇస్తాం. నువ్వు కావాలంటే డైరెక్ట్ v2.config అని కూడా రాసుకోవచ్చు. అదేం ఇబ్బంది లేదు. నేను జస్ట్ మనకు అర్థమయ్యేలాగా ఉందని చెప్పి V2ని క్లౌడినరీ అనేగా రీనేమ్ చేస్తున్నా. అంతే. ఓకేనా? చేసుకొని .config అని చెప్పి దీంట్లో మీకు ఏమున్నాయి సింపుల్. ఏదైతే క్లౌడ్ నేమ్ ఏపీఐ సీక్రెట్ అక్కడ చూసామో అవన్నీ ఇక్కడ ఇవ్వాలి అంతే. ఇచ్చి దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ మల్తా.jsలో ఈ 2 కొత్తవి. క్లౌడినరీ స్టోరేజ్ అనేది, మల్టర్ అనేది డిఫాల్ట్‌గా ఒక ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది మాత్రం ఆ క్లౌడినరీ.js ఫైల్ నుంచి తెచ్చుకుంటాను. ఓకేనా? ఒక స్టోరేజ్ అని వేరియబుల్ తీసుకున్నాం. దాంట్లో న్యూ క్లౌడినరీ స్టోరేజ్ అని చెప్పి ఫస్ట్ ఏ క్లౌడ్‌నర్‌కి నువ్వు అసైన్ అవ్వాలి. అంటే ఎక్కువ దానికి కావాలంటే నువ్వు ఇంతకుముందు కాన్ఫిగ్ చేసినావు కదా! దీనికి కనెక్ట్ అవ్వాలని చెప్తున్నావు. ఓకే. దాంట్లో కనెక్ట్ అయినాక దాంట్లో ఎక్కడ స్టోర్ అవ్వాలని ఎక్స్‌ట్రా పారామీటర్స్ ఇస్తున్నావు. నువ్వు ఈ ఫోల్డర్ ఈ పారామ్స్ అని అసలు ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇదొకటి ఇచ్చినావనుకో, అది ఏ టైప్ ఫైల్ అయినా అలా యాక్సెప్ట్ చేస్తది. జస్ట్ ర్యాండమ్‌గా స్టోర్ చేసుకునే పర్టిక్యులర్ ఫోల్డర్ కాకుండా. అంతే తేడా. పారామ్స్ నీకేం కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక వేరియబుల్‌లో మల్టర్ ఆఫ్ అని చెప్పి ఇస్తున్నాం అంతే స్టోరేజ్. క్లియరా? అని ఇచ్చారు. ఇది ఎక్స్‌పోర్ట్ చేసుకొని రౌట్స్‌లో మీకు ఎప్పుడైతే రిజిస్టర్ అయితారో దాంట్లో మిడిల్ వేర్ లాగా ఇది వెళ్తున్నావు. అంటే నాకు ఇంకా ఈ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు రిజిస్టర్ యూజర్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఇందులోకి వెళ్ళి అప్‌లోడ్ డాట్ సింగిల్ అంటే సింగిల్ ఫైల్ యాక్సెప్ట్ చేయి. ఇమేజ్ అనే నేమ్‌తో మనకు ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుందని చెప్తున్నాం. అది యాక్సెప్ట్ చేశాక మీకు ఇక్కడ గుర్తుందా? నేను రిక్వెస్ట్ డాట్ ఫైల్‌ని లాక్ చేశా. చూడండి ఇక్కడ. ఇదే రిక్వెస్ట్ డాట్ ఫైల్ అనేది. ఓకేనా? మనకి ఇదంతా అవసరం లేదు. మీకు కావాలంటే ఇమేజ్ యూఆర్ఎల్‌లో రిక్వెస్ట్ డాట్ ఫైల్ పెట్టొచ్చు. బట్ మాకు ఈ సోల్ అంతా అవసరం. మనకు కావాల్సినది ఏంది? ఆ ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయిందో ఆ పాత్ ఒకటి కావాలి. సో, మనకు ఈ ఆబ్జెక్ట్‌లో పాత్ అనేది ఒకటి కీ ఉంది కదా! సో, రిక్వెస్ట్ డాట్ ఫైల్ డాట్ పాత్ అని పెట్టాం. క్లియరా?
ఈ విధంగా మనకు ఎంత అయితే ఇదంతా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ లాగిన్ ఫంక్షన్ ఇంకా రెడీ చేద్దాం మనము. ఇది అయిపోయింది కదా. సో ఎక్స్పోర్ట్ కాన్స్ట్ లాగిన్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు అసింక్ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ పెట్టి మనకు సేమ్ ఇవే కాపీ చేసేద్దాము. మనకు బాడీ నుంచి ఏమేమి వస్తాయి, ఈమెయిల్ పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా. సో ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చినాక నెక్స్ట్ దీన్ని మనం ఫస్ట్ డేటాబేస్ చెక్ చేయాలి కదా ఉందో లేదో. దానికి దీంట్లో మనకు ఫైన్ కూడా కవర్ అయిపోతుంది చూడండి. కాన్స్ట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు await యూజర్ మోడల్ డాట్ ఫైండ్ వన్. మాకు ఒక యూజరే కావాల్సినది. సో ఫైండ్ వన్ ఈమెయిల్ అని ఇస్తాం. క్లియరా. ఇచ్చి ఇప్పుడు లాగ్ ఆఫ్ యూజర్ వెళ్దాం. Ctrl+S. మనం ఇక్కడ రోస్ రాయాలి కదా, యూజర్ రోస్లోకి వచ్చి దీనే కాపీ చేసుకుందాము, పేస్ట్ చేద్దాము. ఇక లాగిన్ అని వెళ్దాము. ఇంకా మనకి ఇమేజ్ అవసరం లేదు కాబట్టి ఇదంతా తీసేద్దాము. సో దీంట్లో లాగిన్ యూజర్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకుందాం, అదే ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకేనా. సేవ్ చేసా. దీంట్లోకి పోదాము. సో పోస్ట్ మ్యాన్ ఇక్కడ ఈ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకుంటాను. వచ్చి ఇక పేస్ట్ చేయండి, పోస్ట్ పెట్టండి. దీనికి ఇంకా బాడీనే మన ఫైల్ ఏం పంపింగ్ అది బాడీలోకి వచ్చి యూజర్ నేమా ఈమెయిల్ వచ్చేసి sharad@gmail.com. పాస్వర్డ్ వచ్చేసి 123456. ఈ పైన కామా ఏదో కాబట్టి ఇట్లా చూపిస్తుంది కామా. సో రన్. ఓకే /register పెట్టినాము. ఓకే. సో ఇలా తప్పు జరుగుతుంటే లాగిన్ సెండ్. చూసా మాకు యూజర్ వచ్చింది. ఓకే యూజర్ వచ్చింది. నెక్స్ట్ మీకు లాగిన్ యూజర్కి తెలుసు కదా. ఇఫ్ యూజర్ డాట్ పాస్వర్డ్ ఓకేనా = పాస్వర్డ్ అయితే మా బాధ నుంచి తెచ్చుకుంది. అది ఏమి రెస్పాన్స్ డాట్ సెండ్ వ్యాలిడ్ యూజర్. ఇది రిటర్న్ పెడదాము కదా. రిటర్న్ లేదు అనుకుంటే Ctrl+C Ctrl+V ఇన్వాలిడ్ యూజర్. ఇవి చూద్దాం. సెండ్. చూసారా వ్యాలిడ్ యూజర్. నేను పాస్వర్డ్ తప్పిస్తా. ఇన్వాలిడ్ యూజర్. ఇంకా మీరు మీ ఇష్టం పెట్టుకోవచ్చు కదా. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ఇన్వాలిడ్ యూజర్. ఓకేనా. ఒకవేళ యూజర్ అనేది ఎంటీ అనుకో, నో యూజర్ ఫోన్ నెంబర్ పెట్టచ్చు. దానికి వచ్చేసి మీకు ఇఫ్ నాట్ ఆఫ్ యూజర్ ఓకేనా రిటర్న్ రెస్పాన్స్ డాట్ సెండ్ నో యూజర్ ఫోన్. సో నేను sharad@gmailలో హెచ్ తీసేస్తా. చూసారా నో యూజర్ ఫోన్. ఎందుకంటే మనకు యూజర్ ఎవరు వచ్చిందరు. ఓకేనా. కాబట్టి ఇట్లా రిటర్న్ అయిపోతుంది. బట్ మనం లాస్ట్ వీడియోస్లో అంతా ఏం చేసాము, యూజర్ డాట్ పాస్వర్డ్ ఉన్నప్పుడు టోకెన్ అనేది రిటర్న్ పంపిస్తాం కదా. సో ఆ టోకెన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. వీడియో నాకు ఇప్పటికే కొంచెం లెంత్ అయింటుంది. ఇంకొక 3 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకేనా. సో మిడిల్ వేర్స్లో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా. ఏమని auth.js అని. ఓకేనా. ఇందులో ఎక్స్పోర్ట్ జనరేట్ టోకెన్ = async request response. ఓకే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఉండాలా. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ మనకు టోకెన్ జనరేట్ చేయాలంటే JWT ఉండాలి కదా. ఆ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ ఇంపోర్ట్ JWT ఫ్రమ్ JSON వెబ్ టోకెన్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే యూజర్ నుంచి మనకు డేటా వస్తుంది కదా. కాన్స్ట్ టోకెన్ = JWT.sign. ఫస్ట్ యూజర్ డేటా ఇవ్వాలి మనం కాబట్టి request.body ఇద్దాం. ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సీక్రెట్ కీ ఇవ్వాలి, సీక్రెట్ అని ఇద్దాం. నెక్స్ట్ ఎక్స్పైరీ ఇవ్వాలి.
సో ఎక్స్పైర్స్ ఇన్ 1 అవర్ వెళ్దాం. ఓకేనా. ఇది మనకు టోకెన్ జనరేటింగ్ అనేది అసింక్రోనస్ కాబట్టి అవైట్. ఓకేనా. మనకు టోకెన్ జనరేట్ అయినాక టోకెన్ పంపించాలి ఫస్ట్ ఎక్కడికి, లాగిన్లోకి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే రిక్వెస్ట్ డాట్ టోకన్ ఈజ్ ఈక్వల్స్ టు టోకన్. సో మనం రిక్వెస్ట్కి అటాచ్ చేసి పంపిస్తాను. ఇక్కడ మనకు నెక్స్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. ఈ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు చెప్పలేదు, ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనం ఇక్కడ ఏం చేస్తామంటే యూజర్ కంట్రోలర్లోకి వచ్చి లాగిన్ యూజర్లో మీకు ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది పెడతాం. సో మనం ఇక్కడ కన్సోల్ లాగ్ పెట్టాము. ఇది మిడిల్ వేర్ అనమాట. సో దీన్ని మనము యూస్ చేసుకోవాలి ఎక్కడంటే త్రోట్లో ఫస్ట్ లాగిన్ యూజర్ మెయిన్ లాజిక్ అని పోయే ముందు ఎలాగైతే ఇంతకుముందు ఇమేజ్కి పెట్టాము అలా ఇక్కడ వచ్చి జనరేట్ టోకన్. ఓకేనా. అదే మిడిల్ వేర్ పెట్టుకొని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేద్దాము. నెక్స్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. సో ఓకే, ఇక మనకు నెక్స్ట్ అని మనకు మిడిల్ వేర్ ఎప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. సో రిక్వెస్ట్, రెస్పాన్స్, నెక్స్ట్ అనమాట. ఓకేనా. ఆ నెక్స్ట్ ఎందుకు వాడతాం చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెండ్ క్లిక్ చేసాను, నో యూజర్ ఫౌండ్. ఓకే. సో మనకి ఇక ఏదో వచ్చి ఇక చూడండి రిక్వెస్ట్ మేము ఇక కన్సోల్ వేసాం కదా, ఇందులో రిక్వెస్ట్ అనేది కన్సోల్ వేసాం కదా. సో ఆ కన్సోల్ చేసిన టోకన్ ఇక్కడ ఉంది చూడండి. అంటే మనము ఇక్కడ మీకు సింపుల్ ఫ్లో ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తుంది చూడండి. ఫస్ట్ రౌస్లోకి వెళ్తుంది. రౌస్లో లాగిన్ అనే దానికి వచ్చినాక ఇది మిడిల్ వేర్ అనమాట. మిడిల్ వేర్ మనకు ఎప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఓకేనా. రిక్వెస్ట్, రెస్పాన్స్, నెక్స్ట్. రిక్వెస్ట్, రెస్పాన్స్ మీకు తెలుసు, రెస్పాన్స్ పంపించే రిక్వెస్ట్ అనేది యూజర్ నుంచి వచ్చేది. నెక్స్ట్ ఏమనంటే సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తా చూడండి. మీరు ఒక మీ కంపెనీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇలా జరగదు, ఇలా జరుగుతుంది అనుకోండి. మీ కంపెనీలో ఇప్పుడు మీరు ఎంప్లాయ్, మీ పైన టీమ్ లీడర్ ఉంటారు, పైన మేనేజరు, ఆ పైన ఇంకా సీఈఓ ఉంటారు అనుకుందాం. సో మీరు ఫస్ట్ లాగిన్ అంటే మీరు వస్తారు. సో ఫస్ట్ మేము యూఆర్ వెరిఫై చేస్తారు, టీమ్ లీడర్ వెరిఫై చేస్తారు. సో టీమ్ లీడర్ మీకు ఒక మిడిల్ వేర్ అనమాట. వెరిఫై చేసి నువ్వు అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ అనేది కాల్ చేస్తారు. ఓకే. అంటే నెక్స్ట్ మేనేజర్ దగ్గరికి పంపిస్తారు. అది నెక్స్ట్ అనమాట. అంటే దీని తర్వాత ఉన్న ఫంక్షన్కి నువ్వు వెళ్ళు అని మీనింగ్. దీని తర్వాత మనకి ఏ ఫంక్షన్ ఉంది, లాగిన్ యూజర్, కానీ దానికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక మధ్యలో 8 వేసినా రాసుకోవచ్చు. రాసుకొని నువ్వు నెక్స్ట్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఇక ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే ఇంతకుముందులాగా ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ నువ్వు కావాల్సిన టాస్క్ పర్ఫామ్ చేసినాక ఈ నెక్స్ట్ అని పెట్టాలి. అట్లా నెక్స్ట్ ఉన్న ఫంక్షన్కి మనకు మిడిల్ వేర్ అంటే ఏమి ఇన్ బిట్వీన్ సంథింగ్ కదా. సో నువ్వు వేరే దానికి యాక్సెస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ నెక్స్ట్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. క్లియరా. మేము మామూలుగా ఫస్ట్ వీడియో చూస్తే ఈ నెక్స్ట్ అవేం వాడినాం, అయితే టోకెన్ అసైన్ చేసి ఇస్తాం. బట్ ఇక ఈ నెక్స్ట్ వాడాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ నెక్స్ట్ వాటి లాగిన్ యూజర్లోకి వస్తుంది. ఓకేనా. లాగిన్ యూజర్లోకి వచ్చి ఇదంతా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా. చేసి ఇంకా మనం ఇప్పుడు చూడు ఒక పాస్వర్డ్ సేమ్ అయితే టోకెన్ పంపించలేదు డైరెక్ట్. టోకెన్ ఎక్కడ ఉంది, రిక్వెస్ట్ డాట్ టోకెన్. నువ్వు రిక్వెస్ట్లోకి జస్ట్ ఇది అసైన్ చేసి పంపిస్తున్నావు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ ఉండాలి. ఈమెయిల్ కరెక్ట్ ఇస్తా ఇప్పుడు. ఓకే, పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఇస్తాను. సో సార్ మనకు టోకెన్ వచ్చేసింది. క్లియరా. సో ఈ విధంగా మనము మిడిల్ వేర్స్, కంట్రోల్స్ అన్నీ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో పెట్టుకొని నీట్గా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తాం. కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తాం. ఎక్కడంటే ఆర్.js టోకెన్ ఉంది కదా, టోకెన్ జనరేట్ అయ్యక ముందు రిక్వెస్ట్ డాట్ బాయ్ నుంచి ఈమెయిల్ అయితే తెలుసుకొని ఈ లాజిక్ ఉంది కదా, యూజర్ ఉన్నారా లేదా అని. యూజర్ ఉన్నారా కనుక్కొని మనం ఇక్కడే దాన్ని రిజెక్ట్ చేస్తాం అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన కోడ్‌లో తప్పుందనుకోండి, మీకు మేనేజర్ వరకు పోనీయదు టీమ్ లీడర్. ఈ తప్పుని రెక్టిఫై చేసుకురా అంటారు కదా. సో అదేవిధంగా నువ్వు ఇక్కడే చెక్ చేయొచ్చు యూజర్ ఉన్నవా కరెక్టా, పాస్వర్డ్ కరెక్టా అని. అన్నీ కరెక్ట్ అంటే నువ్వు టోకెన్ జనరేట్ చేసి నెక్స్ట్ పంపించు. ఓకేనా. నెక్స్ట్ పంపించి ఇంకా ఈ కంట్రోల్ ఇవన్నీ పెట్టచ్చు. ఓకేనా. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇమేజ్ ఎలా అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన దాని యూఆర్ఎల్ ఎలా తెచ్చుకొని డేటా స్టోర్ చేసుకుందాం క్లారిటీగా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను.
అలాగే లాగిన్‌లో మనం ఇంతమందంతా ఒకే ఫంక్షన్ రాసాం గదా! అలా కాకుండా మిడిల్‌వేర్ అని జెప్పి టోకెన్ సెపరేట్ జనరేట్ జేసి, దాంట్లో నెక్స్ట్ అని కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, అవన్నీ నీట్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో రిమైనింగ్ క్రడ్ ఆపరేషన్స్ అప్డేట్, డిలీట్, రీడ్ ఔట్ తెలుసుకుందాము. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి. లేదా ఎక్కడైనా బాలేదు లేదా మీకేమైనా డౌట్స్ వచ్చినాయి అనిపిస్తే కామెంట్ చేయండి. అది కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.